కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. అందరికీ నమస్కారం అండి. ఈ అమావాస్య అసలు సామాన్యమైంది కాదండి. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యల్లో కూడా ఈ యొక్క అమావాస్య ఎంతో శ్రేష్టవంతమైంది. అందులోన ఎంతో శక్తివంతమైన తిథి అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రోజున గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగితే, ఇంకొన్ని రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి మాత్రం అశుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. కానీ కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో ఈ యొక్క అమావాస్య తిథి మీకు చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే కుంభరాశి వారి జాతకులు పొందుకోబోతున్నారు. ఇది అక్షర సత్యము, సందేహమే లేదు. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క పుణ్య ఫలితాల రీత్యా చాలా వరకు కూడాను మీకు మానసిక ఆనందం కలుగుతుంది. గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది. జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. ఇంకా ఎన్నెన్నో అవకాశాలు ఈ రోజున మీ దరికి చేరతాయి. ఏ రంగాల్లో ఉన్న కుంభరాశి వారి జాతకులు ఇలాగే ఉండబోతుంది. అందులోన మధ్యాహ్నం 1 గంట దాటాక కుంభరాశి వారి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు. ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఆ యొక్క వార్త శుభవార్త, అశుభవార్త, అసలు కుంభరాశి వారి జాతకులకు ఈ అమావాస్య తిథి ఎలా కలిసి రాబోతుంది, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ అమావాస్య తిథి నాడు సొంత రాశి అయిన, అంటే రాశి అధిపతి అయిన శని భగవానుడు మాత్రం ఈ రోజున మీ యొక్క గ్రహ స్థితి రీత్యా ఉచ్చ స్థితిలోకి రాబోతున్నాడు. తత్ఫలితమే ఇన్ని రకాల మంచి మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇది నమ్మశక్యం కానటువంటి నిజంగా చెప్పడం జరుగుతుంది. పరిస్థితులు చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇంతటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుంది అని కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయ పడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈ రోజున వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. కుంభరాశి వారి జాతకులకు మాత్రం ఉన్నతవంతమైన లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఏర్పరుచుకోవడం మాత్రమే కాదండి, కుంభరాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలు చేరుకోవడానికి చాలా వరకు కూడాను కఠోర శ్రమ చేస్తారు. మీ యొక్క శ్రమ పట్టుదల రీత్యానే ఈ రోజున ఇంతటి ఫలితాలు కలగబోతున్నాయి. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఈ రోజున మాత్రము మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని ఆశీర్వాదం అయితే ఉండబోతూ ఉన్నది. ఈ రోజున ఏ పనిలో నిర్లక్ష్యాన్ని వహించొద్దో, బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి. స్టాక్ మార్కెట్ లో ఉన్న కుంభరాశి వారి జాతకులైతే మీకు అమోఘంగా ఈ రోజున ఉండబోతుంది. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడాను సఫలమవుతుంది. పెట్టుబడులు కూడాను పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కూడాను మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు కూడాను ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతో మంది సీత కన్ను వేసి ఉంటారో, కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారో. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడాను సానుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు అందరూ గౌరవిస్తారు. మీ యొక్క పై అధికారులు కూడాను మీ యొక్క ఆలోచనలను చాలా బాగుంది అన్నట్లు మెచ్చుకోలుగా మాట్లాడతారు. ఈ రోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే కుంభరాశి వారి జాతకులకు కలగబోతూ ఉన్నది. మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వారు చాలా వరకు కూడా షాక్ అయిపోతారు. మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్లడాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు. అంత బాగా మీ జీవితం అయితే మారబోతుంది. కుటుంబ సభ్యులు కూడాను సగౌరవంగా తల ఎత్తుకునే రోజులుగా చెప్పడం జరుగుతుంది.
కుంభరాశి వారి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అది విదేశాల్లో చదువు కోసం కావచ్చు, లేకపోతే గనక సొంత వ్యాపారం పెట్టుకుని పైకి రావాలి అని కలలు కంటున్న వారు కావచ్చు, కేబుల్ రంగంలో ఉన్నవారు, కళా రంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపున తట్టబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ యొక్క వార్త మీ చెవిన చేరబోతుంది. అందిన వెంటనే ఈ యొక్క వార్త ఫోన్ కాల్ రూపంలో కానీ లేకపోతే గనక మనిషి రూపంలో కానీ మీకు అందుతుంది. రాగానే మీరు ఆ యొక్క వార్తను విన్న వెంటనే మీరు చేయవలసిన పనిని ఆలస్యం లేకుండా పూర్తి చేయండి. ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి. నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించవద్దు. ఈ రోజున మీరు 100కి 200% కష్టపడితే గనక మంచి సెటిల్మెంట్ అయితే జీవితంలో చూడగలుగుతారు. ఈ రోజున మాత్రము మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగ సంబంధిత లావాదేవీల విషయంలో కావచ్చు, నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే గనక వారి నుంచి అప్రూవల్ ఇస్తూ మీకు ఆఫర్ లెటర్ కూడా రావచ్చును. ఈ రోజున ఇంతకు మించి శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి. మీరు అనుకున్న విషయం జరగడమో, మానసిక ప్రశాంతత కలగడమో ఈ రోజున అన్ని వడివడిగా జరిగిపోతాయి. ఉద్యోగంలో కూడాను పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్ లో ఉండి పక్కన పెట్టేసి ఉండవచ్చును. పెండింగ్ ఫైళ్లను చూస్తూ ఈ రోజున మీ యొక్క పై అధికారులు మీ యొక్క ఆలోచనకు తగిన ముద్ర వేస్తారో, ఈ యొక్క ఆలోచన నచ్చింది అన్నట్లుగా ఆలోచనను అప్రూవల్ చేయాల్సిందిగా పై అధికారులకు కూడా తెలియజేస్తారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మీరు తయారు చేసినటువంటి ఆలోచనల రీత్యా ఫైల్స్ కూడా ఈ రోజున పై అధికారుల కంటపడతాయి. ఈ రోజున మీకు తగిన గుర్తింపు అయితే వస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం శుభవార్త మీద శుభవార్త మీకు వచ్చి చేరుతుంది. ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించినది కాదు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపును కలగచేయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవ స్థాయి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే చులకనగా చూశారో వారు కూడా మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను తలదించుకుంటారు. మీకు క్షమాపణలు చెప్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న రీత్యా సహోద్యోగులు కూడాను అపార్థాలను పక్కన పెట్టేసి ఈ రోజున మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. ఈ రోజున అందరితో కలిసి బయటికి వెళ్లి పార్టీ చేసుకునే మూడ్ లో కూడా ఉంటారు. మీరు ఈ రోజున మీరు పొందిన సక్సెస్ చూసి అందరూ కూడాను మీ చుట్టూరానే ఉంటారు. మీకు సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసు ఆనందంలో తేలి ఆడిపోతుంది. ఎగిరి గంతేసే రోజుగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది కుంభరాశి వారి జాతకులకు. ఎందుకంటే ఈ అమావాస్య తిథి మీకు బహుగా కలిసి రాబోతూ ఉంది. మధ్యాహ్నం 1 గంట దాటాక వినవస్తున్న ఈ వార్త మాత్రం మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆనంద డోలికల్లో తేలి ఆడేలాగా చేస్తుంది. మీ యొక్క సక్సెస్ ని నలుగురితో పంచుకుంటారు. ఈ రోజున మీరు చాలా వరకు కూడాను కుటుంబ సభ్యులతో సమయాన్ని కూడా గడుపుతారు. వారితో మీ యొక్క సక్సెస్ ని పంచుకుంటారు. ఇలాంటి రోజు వస్తుందని కానీ విని కూడా ఎరిగి ఉండరు కుంభరాశి జాతకులు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఈ అమావాస్య ఎంతగా కలిసి వస్తుందో, ఎటువంటి పరిణామాలు అయితే ఎదుర్కోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.